హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు లాగా అనమాట. బుధవారం రోజు మార్నింగే ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా, కొంచెం బాగా ఎదగలేదు అనిపించింది నాకు. మొన్న కూడా అన్నాను, కుండీలలో చిన్న చిన్న కుండీలలో వంగ చెట్లు ఎక్కువ ఎదుగుతాయో లేదో అనిపించింది. ఈ పాలకూర కూడా ఎక్కువ కొంచెం నల్లగా, అంటే ఆకుపచ్చలోనే బాగా నలుపు ఆకుపచ్చలాగా ఉంటుంది కదా, బాగా సత్తం ఉంటే కొంచెం లైట్ కలర్ అనిపించింది. అన్నిటికీ కొంచెం ఎరువేద్దాము అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఇంకా అసలు ఇప్పటికైతే నేను ఇంకా టీ తాగలేదు, టిఫిన్ ఏం లేదనమాట. మార్నింగ్ బయట కసువులు జిమ్మేశాను, వెంటనే ఈ పని పెట్టుకున్నా. ఇంకా టీ కాడికి వెళ్తే ఇంకా అలాగే లేట్ అయిపోద్ది, ఇంకా ఎండ వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం పశువుల ఎరువు ఉంది కదా మనకాడ, అన్నిటికీ వేశాను. మొత్తము లోపల మొక్కలకి అనమాట, వంగ మొక్కలకు కానీ లోపల రోజా మొక్కలకి, కుండీలలో బకెట్లలో అంతా ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ అంతా కొంచెం పెట్టేసి అన్నీ మనకాడ ఈ మొన్న అమెజాన్లో నేను తెచ్చాను కదా, ఇవి ఏమంటాము ఆ కిట్టు, గార్డెన్ కిట్ అని ఒక 3 వస్తువులు ఇచ్చారు కదా, అవన్నీ వాటితో అయితే అంత చిన్నగా నాకు అవి ఎలాగ యూజ్ చేయాలో అయితే నాకైతే తెలీదు. నేనేమనుకున్నాను, చిన్న కుండీలలో ఇలాగ గీక్కోవడానికి, మట్టి తూకోవడానికి, ఏదన్నా మనం చిన్న సత్వం లాంటి ఏదన్నా వేసుకోవడానికి అవసరం అవుతాయేమోలే అని అయితే అనుకున్నాను వాటితోటే. నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఈ రోజా చెట్టు కూడా రెడ్గా అయిపోతూ ఉన్నది, ఆకులు కూడా సరిగా లేవన్నమాట, బాగా కళకళలాడుతూ ఉంటాయి కదా మొక్కలు. అది ఏమన్నా వాటర్ ఎక్కువయ్యా లేకపోతే సత్తవ లేక, నేను పెట్టినప్పుడు వేసిందే అనమాట. మధ్యలో ఒకసారి కొంచెం ఎరువు వేసాను. పెట్టినప్పుడు నేను ఎలా చేస్తానంటే మట్టి ఎరువు 2 సమపాళ్ళలో కలిపి వేస్తూ ఉంటాను ఏ కుండీకైనా. కానీ ఇది నాకు అదే అనిపించింది, సరిపోయి ఉండదు, అందుకే ఎర్రగా ఉందేమో అనిపించింది. ఈ బకెట్లలో రోజా మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఈరోజైతే ఈ పని పెట్టేసుకున్నా. ముందు అన్నిటికీ ఎరువు వేసేసి, పశువుల ఎరువు తువ్వేద్దాము, లైట్గా తువ్వేసి నీళ్లు పోసేసామంటే ఆ సత్తువ కొంచెం వాటికి వెళ్తే బ్లాక్ కలర్గా తిరుగుతాయి, కొంచెం కళకళలాడుతుంటాయి. అంతే కదా, మనమైనా ఏమంటాం, బలం లేకపోతే నీరసపడిపోతాం కదా, అట్లాగా నీరసపడిపోయి ఉన్నాయేమో అన్నట్టు అనిపించింది అనమాట నాకు. అందుకని ఈ పని పెట్టుకున్నాను ఈరోజైతే మార్నింగే. ఇంకా అసలు అంటే నాకు మామూలుగా ఈరోజు వంట చేసే పని కూడా లేదు, నిన్న కూర అవి ఉంటుంది. అందుకని ఇవన్నీ శుభ్రం చేసినాకే టిఫిన్ చేద్దాము. మళ్ళీ టిఫిన్ చేసామనుకోండి ఈ పని అన్నీ ఏమి చేయడానికి ఒళ్ళు అవ్వదు. అందులోనే దోసపిండి ఉన్నది, దోశలు పోసుకుంటే అందరికీ ఎలాగుంటుందో ఏమో కానీ నాకైతే దోశలు తింటే మొత్తగా అయిపోద్ది, ఏ పని చేయబుద్ది ఇది ఇంకా మధ్యాహ్నం దాకా. అందుకు టిఫిను, టీ అవన్నీ ఏం పెట్టుకోలేదన్నమాట. ఈ లోపలే ఈ సెక్షన్ అంతా కానిచ్చేస్తూ ఉన్నాను. చూసారా, ఇవన్నమాట అవి ఆ కిట్ తోటి అలాగా గీరినట్టు చేస్తున్నాను కదా, మట్టిని కలిపెట్టి. ఇలాంటివి పెద్దవి పొలాల్లో ఉండేదన్నమాట, ఎడ్లకి కట్టి గొర్రె ఏదో అనేవాళ్ళం మేము.
అది గొర్రెనే అంటారని అనుకుంటున్నాను నేను. అట్లాగా లాగేవాళ్ళం అనమాట. వాటిల్లో ఈ మొక్కలకి ఇలాగ చిన్న టైప్లో చేయడం నాకు బాగా అనిపించింది. అది ఎందుకైనా కాదో నాకైతే తెలీదు. అలాగ మనము లాగినట్టు చిన్న చిన్న మొక్కలకి మధ్యలో కూడా మనం పెద్ద పెద్దవి పెడితే మొక్కలు పోవచ్చు. దీంతో చేసామనుకోండి మొక్కలు ఏమి దెబ్బతినవు, చిన్న కుండీల్లోనైనా బాగుంటే నాకు అనిపించింది. నేనైతే వీటి గురించి చూడలేదు. నేను ఆడ డిమార్ట్లో గార్డెనింగ్ సంబంధించినవి అంటే కొనేయాలనిపిస్తూ ఉంటుంది కదా, అలా కొనుక్కొచ్చాను అనమాట ఆ రోజు. నాకు ఈ చిన్న కుండీలలో ఇలాగ తవ్వుకోవడానికి అన్నటికీ బాగా అనిపించింది. ఇదిగో ఇంకొకటి అయితే వీటిల్లో ఒకటి తీసుకొని అలాగ తవ్వాను అనమాట. లోపల కొంచెం లోతుగా తవ్వాలంటే దాన్ని అలాగ పెట్టేసి లోడేసామంటే బాగా అనిపించింది. ఈ విధంగా అన్నీ శుభ్రంగా ప్రతి మొక్కలకి అన్ని కుండీలలో ఈ బకెట్లలో ఈ అన్ని మొక్కలకి కలిపెట్టేసాను అనమాట. బాగా కలిపెట్టేసి వాటర్ ఇచ్చేసాను. బాగా అనిపించింది. రేపు చూడాలి, రేపు ఏమన్నా మొక్కలు కొంచెం మారినట్టు, రేపు కాదు కానీ ఎల్లుండి 2-3 డేస్ తర్వాత మనము ఈరోజు చేసిన పనికి కొంచెం దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట మొక్కలకి. అప్పుడు నేను చూపిస్తాను ఎలాగొచ్చాయి. మామూలుగా మేమైతే పొలాల్లోనైనా మొక్కలు వేసినప్పుడు ఎరువేసేది మొక్కలు చుట్టూ తవ్విస్తూ ఉండేవాళ్ళం అనమాట. అవి తవ్వితే ఏర్లకు బాగా ఆక్సిజన్ అంది బాగా పెరుగుతాయి అని అనేవాళ్ళు. అప్పుడు కంపెనీ వాళ్ళు అట్లాగా చెప్పేవాళ్ళు అనమాట. అందుకని నాకు అది గుర్తొచ్చి ప్రతి మొక్క తవ్వుకుంటూ ఉంటా. ఫస్ట్ ఎక్కువ సత్తం లేకపోయినా కూడా తవ్వుతూ ఉంటాను అనమాట. కొంచెం పర్వాలేదు. ఇందులోనే తోటకూర కూడా ఉన్నది. ఆ తోటకూర కాడలు కూడా దెబ్బతినకుండా చామంతి చెట్టు అనమాట. ఇది చిగురు పెట్టి బాగా బతికిపోయింది. తెల్ల చామంతి ఇది. ఆ తోటకూర కాడలు కూడా ఇంకా దెబ్బతినకుండా నీట్గా, ఇవి చిన్నవి కాబట్టి ఈజీగా వాటి మధ్యలో అదే మనం మనం ఏమంటాం దోగురు బారు కానీ ఇప్పుడు నేను టాపీతో తవ్వేదాన్ని వాటిల్లో కానీ పెట్టామంటే పక్క చిన్న చిన్న మొక్కలన్నీ కట్ అయిపోతాయి. దీంతో అలాగ లేదనమాట. చిన్న మొక్క ఉన్నా కానీ అవేవి కట్ కాకుండా చాలా నీట్గా అనిపించింది నాకు. ఇంట్లో హోమ్ గార్డెన్కి ఇవి చాలా బాగా అనిపించింది. సింపుల్గా అంటే మనకి ఎక్కువ కష్టము పడినట్టు లేకుండా బాగా అనిపించింది అనమాట. ఇంకా బయట పని అవన్నీ చేశాక ఇంకా కిచెన్లోకి వచ్చానంటే ఇవన్నీ సర్దుకునే ఉంటాయి కదా, సర్దుకొనేసి టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేనైతే టిఫిన్ కూడా ఏం చేయలేదు. మార్నింగ్ ఈరోజు స్నానం చేసి అంటే అదంతా చేశాను కదా, కొంచెము స్నానం చేయాలనిపించింది. తర్వాత చేద్దాంలే టిఫిన్ అనేసాను. అంతలోపల ఆన్లైన్లో నేను ఈ ఫ్లవర్స్కి సంబంధించినవి బుక్ చేస్తున్నాను అనమాట. నేనేమనుకున్నానంటే ఇవి ఫ్లవర్స్ మొక్కలే వస్తాయి అనుకున్నాను. నేను సరిగా చదవలేదు. తీరా చూడబోతే అవి సీడ్ అంట. ఆ సీడ్ వచ్చాయి. అన్ని కలర్స్ రోజ్ ఫ్లవర్స్ మొక్కలు సీడ్ అనమాట అవి.
ఇవి నారు పోసి మనం పెంచుకోవాలా. ప్యాకెట్ వచ్చింది. అవి దాని మీద ఎలాగా పెంచాలి అనేది అయితే ఏం లేదు. ఏ ప్లేస్లో పెంచాలి ఎట్లాగానైతే లేదు. ఇంకా మనము మామూలుగా ఫ్లవర్స్కి సంబంధించిన నారు ఎలాగా పోసుకుంటాము అనే దానికి సంబంధించి ఆ విధంగా ఆలోచించుకొని పోసుకోవాలా, లేదంటే వీటికి సంబంధించిన ఏమైనా వీడియోలు ఉన్నాయేమో యూట్యూబ్లో చూసైనా అప్పుడు పోద్దాంలే అనుకున్నాను అనమాట. అలాగా చిన్న ప్యాకెట్ వచ్చింది. 150 రూపాయలు ఆ ప్యాకెట్. నాకైతే నవ్వు వచ్చేసింది. నేను అనవసరంగా 150 రూపాయలకి 4 రకాల మొక్కలు వస్తాయి అనుకొని బుక్ చేశాను అనమాట. నేను అవి తీరా చూడబోతే అవి సీడ్ వచ్చాయి అనమాట. అన్ని కలర్స్ మొక్కలు మనమే పెంచుకొని పాటల్లో మళ్ళీ మనం నాటుకోవాలి. ఆ సీడ్ ప్యాకెట్ చూపిస్తాను చూడండి. అందులో నుంచి తీసేసి ఆ చిన్న ప్యాకెట్ అనమాట. అది అన్నీ ఒక 30-40 గింజలు ఉంటాయి ఈ సీడ్ వీటికి సంబంధించినవి అనమాట. ఇవైతే వచ్చాయి. ఈరోజైతే ఈ సీడ్ కూడా నాటలేదు. ఈరోజు ఏమనుకున్నానంటే దీనికి సంబంధించిన ఏదన్నా వీడియోలు చూద్దాము, ఎలాగా ఇవి సీడు ప్లాంటేషన్ చేసుకుంటారు, అవి నారు ఏ విధంగా పెంచుకుంటారు అనేది చూసుకొని అప్పుడు మనం పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది. అందులోనే ఆ కలర్స్ భలే ఉన్నాయి కదా, రేర్ కలర్స్. ఇక్కడ నర్సరీలో కూడా దొరకడం లేదు. మనము నారు పోసి పెంచుకుంటే వస్తాయో రావో. ఆన్లైన్లో ఫస్ట్ టైం అనమాట నేను సీడ్ బుక్ చేయడం. ఇది ఫస్ట్ టైం. అందులో కూడా నేను సీడ్ అని బుక్ చేయలే, ప్లాంట్స్ అని బుక్ చేశా. ఇంకోటి కూడా డ్రాగన్ ఫ్రూట్స్కి సంబంధించిన కూడా బుక్ చేసున్నా, అవి ఇంకా రాలా. 3 కలర్స్ అవైతే డ్రాగన్ ఫ్రూట్వి ప్లాంట్లే వస్తాయంట, సీడ్ కాదు అది. అది నాకు ఫస్ట్ టెన్షన్ వేసింది. ఇదైతే సీడ్ వచ్చేసింది, రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. మళ్ళీ అయినా చూద్దాం మనం ఒకసారి. 150 రూపాయలే కదా, ట్రై చేద్దాము మొలకలు వస్తాయా లేదా అనేసి. ఇంకా తీరా చూడబోతే టమాటా పండు ఒకటి మగ్గుతా ఉంది కదా. పూలైతే ఇవి వచ్చాయి అన్నమాట. స్నానం అవి చేసేసాను. ఈ లోపల దేవుడికి పూజ అవి చేసేసాను. మార్నింగే చేశాను ఈరోజైతే. అంటే ఇంకా ఈ గార్డెన్లో పనులు అవి చేశాక ఒళ్ళు కొంచెం అలసినట్టు అనిపించింది. స్నానం చేసేస్తే ఫ్రెష్గా ఉంటుందిలే అని చెప్పేసి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజా పువ్వు, రెడ్ రోజా పువ్వు అయితే ఒకటి దొరికింది. అవి నాట్లోనే రెడ్ కలర్ అనమాట, చాలా బాగున్నది. నందివర్ధనవి ఒక 4 పూలు దాకా దొరికాయి. అలాగే మార్నింగ్ నిజంగా అనకూడదు కానీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ నాకు మార్నింగ్ టైంలో ఎక్కువ వీలు పడదు, ఎప్పుడు ఈవినింగే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అది అయిపోయాక టిఫిన్కి దోసపిండి ఉండింది కదా, దోశలు పోసేసుకున్నాను. చట్నీ అన్నీ అదే ఉండింది ఇంట్లోనే. ఈరోజైతే అసలు ఎక్కువ షూట్ చేయలేదు, నాకు అవ్వలేదన్నమాట. ఇంకా తర్వాత ఏమి లేదు షూట్ చేయడానికి కూడా. మామూలుగా వంట చేయడానికి కూడా నిన్నటి కూరలు ఉన్నాయి. వీటికైతే కొంచెం పెరుగుంటే కలిపి ఇవి కుక్క పిల్లలకి వేశాను. అన్నం ఒక్కటే ఉండేది. ఇంకా ఇది సాయంత్రం అనమాట. బుడ్డగాడు మామూలుగా బయటకు వదలమని నన్ను ఆడిపిస్తుంటాడు కదా, గేట్ కాడికి నా కాడికి తిరుగుతూ ఉంటాడు. బయటికి వదలమని చెప్పి నేను వదలను రా, రోజుసేపు ఇక్కడే ఆడుకో అని చెప్పాను. ఇదేనండి ఈరోజు లాగైతే మొత్తానికి ఇంక ఎక్కువేం షూట్ చేయలే నేను. ఈవినింగ్ అంతా నాకు పని ఉంటుంది కానీ వాటర్ వేసేది మొక్కలకి ఈ పని, ఇంకా డైలీ అదే పనిలే అని చెప్పేసి నేనైతే అవన్నీ ఏం షూట్ చేయలేదు. నా ఛానల్ ఎవరన్నా ప్లీజ్ కొత్తగా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి. చూసేవాళ్ళు ఒక లైక్ చేసి చూడండి. మీరు ఒక లైక్ చేశారంటే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇంకా నాకు ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయండి. డైలీ చూసేవాళ్ళు వీడియోస్ ఎలాగున్నాయి ఏంటి, నేనేమన్నా వీడియోల్లో మార్చాలా అనేది కూడా కొంచెం ఒక కామెంట్ చేశారంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునేదానికి కూడా నాకు అది మీరు ఒక సజెషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అని నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.